గతంలో ప్రభుత్వ బియ్యాన్ని దేశం దాటించేశారు. ప్రస్తుత ప్రభుత్వం లెక్కలన్నీ బయటకు తీసింది. మిల్లర్లకు నోటీసులు జారీ చేసింది. అయితే కొందరి నుంచి సొమ్ము రికవరీ అయింది. మరికొందరైతే ఎదురు కేసులు వేసి అధికారులకే సవాల్ విసురుతున్నారు. సూర్యాపేట జిల్లాలో 8 మంది రైస్ మిల్లర్లు సర్కార్ బ్లాక్ లిస్ట్లో ఉన్నారు. వీరు దాదాపు 500 కోట్ల విలువైన సీఎంఆర్ బియ్యాన్ని అక్రమంగా కాకినాడ మీదుగా దేశం దాటించి కోట్లు కొల్లగొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసింది. మిల్లర్ల నుంచి బియ్యం రికవరీ చేసేందుకు ఆర్ఆర్ యాక్ట్ను ప్రయోగించింది. అయితే బాగా ముదిరిపోయిన కొందరు మిల్లర్లు ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కేసులు వేయడం సివిల్ సప్లైస్ శాఖకు తలనొప్పిగా మారింది. నాన్ బెయిలబుల్ కేసుల్లో సైతం బెయిల్ తెచ్చుకుని బహిరంగ మార్కెట్లో మళ్లీ సొంత వ్యాపారాలు కొందరు మొదలుపెట్టారు. సూర్యాపేట జిల్లాలో 2021 నుంచి 23 వరకు కొందరు మిల్లర్లు ప్రభుత్వ పెద్దలతో జతకట్టి సివిల్ సప్లైస్ శాఖ అధికారులపై ఒత్తిడి పెంచారు. మిల్లుల సామర్థ్యానికి మించి అదనంగా సీఎంఆర్ ధాన్యం కేటాయించుకుని కాకినాడ పోర్టు మీదుగా సరుకు దేశం దాటించినట్లు విచారణలో తేలింది. ఒక్కొక్క మిల్లర్ 100 కోట్లకు పైగా దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. సుమారు 8 మంది మిల్లర్లపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. కేవలం 8 మంది మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి సుమారు 500 కోట్ల విలువైన సీఎంఆర్ బియ్యం రావాల్సి ఉన్నట్లు తేలింది. అయితే తిరిగి అప్పగించాల్సింది పోయి ఆర్ఆర్ యాక్ట్కు వ్యతిరేకంగా ప్రభుత్వంపై పలువురు డిఫాల్టర్ మిల్లర్లు కేసులు వేశారు. సర్కార్కు నామం పెట్టిన మిల్లుల్లో 4 తిరుమలగిరికి చెందినవి, మరో 3 హుజూర్ నగర్, 1 కోదాడలో ఉంది. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో 500 కోట్ల సరుకుని ఈ మిల్లుల నుంచి రాబట్టలేక వారు వేసిన కేసులు ఎదుర్కోలేక అధికారులు సతమతమవుతున్నారు. ప్రభుత్వంపై దీనిపై సీరియస్గా దృష్టి పెట్టి మిల్లుల బెండు తీసి దారికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.